Yes, leaders, once again, welcome to all. Dr. G.S. Reddy, Education Center leader and Sharon Rose Master in Atomy India. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, సో ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి టాపిక్. దీన్ని చాలా ఈజీగా మీరు కనెక్ట్ చేసుకునేటువంటి టాపిక్. అండ్ చాలామంది ఈ చిన్న పాయింట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయం ఇది. సో మీకు ఇది టాపిక్ విన్న తర్వాత అర్థమవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. సో హోప్ నా స్క్రీన్ క్లియర్ ఉంది అనుకుంటాను. సార్ షేరింగ్ అవుతుంది సార్. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో హైదరాబాద్ టీమ్ 1 సెంటర్ లీడర్షిప్ డెవలప్మెంట్కి వెల్కమ్ అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే, ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటిది క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్. సో ఏంటి మరి క్రాస్ సెల్లింగ్ అంటే? క్రాస్ చేస్తూ పోయి సేల్ చేయడమా? అప్ సెల్లింగ్ అంటే ఇంకేదన్నా అని చెప్పేసి కాదు. సో సేల్స్లో క్రాస్ సెల్లింగ్ మీన్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ క్రాస్ సెల్లింగ్ వల్ల మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, సో క్రాస్ సెల్లింగ్ తోటి మనకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అడిషనల్ వాల్యూని, ఒక అదనపు విలువని దానికి క్రియేట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని క్రాస్ సెల్లింగ్ ప్రాసెస్ అంటారు. అసలు క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది, ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి కస్టమర్కి సో దానికి సంబంధించినటువంటి లేదా దానికి సపోర్ట్ చేసేటువంటి ఇతర ఉత్పత్తులను, ఇతర ప్రొడక్ట్స్ని మనం సజెస్ట్ చేయడం క్రాస్ సెల్లింగ్ అంటారు. ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ ఒక టూత్ పేస్ట్ కొనుగోలు చేసినటువంటి కస్టమర్కి టూత్ బ్రష్ పరిచయం చేయడం. అంటే టూత్ పేస్ట్కి కనెక్టింగ్గా టూత్ బ్రష్ కూడా ఉంటుంది. సో ఆ టూత్ బ్రష్ని సో ఆ కస్టమర్కి ఏదైతే సజెస్ట్ చేస్తామో కాంబినేషన్ నేను చెప్తా ఉన్నాను, దాన్ని క్రాస్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అంటే టూత్ పేస్ట్తో పాటు టూత్ బ్రష్ కూడా కామన్గా తీసుకెళ్లేటువంటిది. అలాగే మరి ఏంటి క్రాస్ సెల్లింగ్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, కస్టమర్ నమ్మకం పెరుగుతుంది, మనకు సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఏం చేయాలి, ఈ ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అంటే, కస్టమర్ యొక్క అవసరాలు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ప్రాధాన్యత ఉన్నటువంటి ఉత్పత్తిని, అంటే ఏదైతే అవసరమో ఇంపార్టెంటో దాన్ని పరిచయం చేయాలి. సంబంధిత లేదా అనుకూల అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనం సజెస్ట్ చేస్తూ, దాని యొక్క ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా క్లియర్గా వివరిస్తూ, దాని యొక్క విలువని చూపిస్తూ మనం కొనుగోలు చేయించాలి. అంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటి దాన్ని చూపిస్తూ మనం కొనుగోలు చేయించాలి. అయితే దీనికి సక్సెస్ టిప్స్ ఏంటి మరి అని చెప్పి మనం చూసినట్లయితే, కస్టమర్కి ఏది అవసరమైనదో మనం చెప్పాలి. తర్వాత ఒత్తిడి లేకుండా, అంటే ప్రెషర్ ఇవ్వద్దు, న్యాచురల్గా మన యొక్క డీలింగ్ అనేది ఉండాలి. ఇది కంపల్సరీ తీసుకోవాలి అనేటువంటి ధోరణి ఉండొద్దు. అలాగే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, దాని యొక్క ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. సో ఈ ప్రోడక్ట్ని పలానా వాళ్ళు యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇలా జరిగింది, లేదా మీరే సొంతంగా దాన్ని యూజ్ చేసినప్పుడు దాంతో కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది మీరు కస్టమర్కి చెప్పాలి. అండ్ సంతృప్తి కలిగించగల సొల్యూషన్ ఇవ్వాలి. సో ఇలా మనం క్రాస్ సెల్లింగ్ అంటే ఒకే కస్టమర్కి ఒక ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ని కలిపి అమ్మేటువంటి విధానాన్నే మనం క్రాస్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్తాం. ఈరోజు ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే, అటామీలో చాలామంది ఇక్కడ మనకు
కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఎగ్జాంపుల్, టూత్ పేస్ట్ మీరు చాలా మందికి టూత్ పేస్ట్ ఇచ్చున్నారు. సో ఆ టూత్ పేస్ట్ని చాలా సాటిస్ఫై అయినటువంటి కస్టమర్స్ మీకున్నారు. అయితే ఆ సాటిస్ఫై అయినటువంటి కస్టమర్స్ని టూత్ పేస్ట్ తోటే వదిలేస్తున్నారు, ఇంకొకరిని పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ చేయాల్సింది సేల్స్లో ఏంటి అంటే, ఒక కొత్త వ్యక్తిని మీరు ఫైండ్ అవుట్ చేయడం కంటే దీన్ని ఆల్రెడీ సాటిస్ఫై అయినటువంటి వ్యక్తికి ఇంకొక ప్రోడక్ట్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆల్రెడీ అటామీని ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆల్రెడీ అటామీ క్వాలిటీని చూశాడు. సో క్వాలిటీ బాగుంది, సాటిస్ఫైడ్. సో అలాంటి కస్టమర్కి ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ ఆన్ చేయడమే క్రాస్ సెల్లింగ్. కొత్త కస్టమర్ని పట్టుకోవడంలో మళ్ళీ కొత్త వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు చూరగొనాలి, చాలా టైం టేకింగ్. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కస్టమర్కి మన దాంట్లో ఇంకా ప్రొడక్ట్స్ లేవో, ఒక టూత్ పేస్టే కాదు కదా. సో టూత్ పేస్ట్ యూజ్ చేసే కస్టమర్కి బై డిఫాల్ట్ టూత్ బ్రష్ కూడా ఇస్తున్నారు అనుకోండి. తర్వాత టూత్ పేస్ట్ని ఎలా అయితే మీరు అనుభూతి పొందుతున్నారో, సో మీ దగ్గర ఉన్నటువంటి ఇతర ప్రొడక్ట్స్ లైక్ డిటర్జెంట్ ఉంది, డిష్ వాష్ ఉంది, తర్వాత షాంపూ ఉంది, బాడీ క్లెన్జర్ ఉంది. ఇవి కూడా జనరల్గా యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్. ఇది కూడా దానిలాగా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా వాడండి అని చెప్పేసి చెప్పగలగాలి మీరు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాస్తవానికి మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు కస్టమర్కి కూడా మీరు అదే చెప్పగలుగుతారు. మీరు ఒకటే యూజ్ చేస్తే కస్టమర్కి అదే చెప్తారు. వాస్తవానికి ఇక్కడ కస్టమర్ ఏంటి, ఇక్కడ టూత్ పేస్ట్ మాత్రమే ఉంది అనేటువంటి భావనలో కస్టమర్ ఉంటున్నాడు. ఆయనకు మీరు ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయనేటువంటి విషయం కూడా ఆయనకు తెలియదు. చాలామంది మన ప్రొడక్ట్స్ని సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళని ఫర్దర్ అప్రోచ్ చేయట్లే, కాబట్టి వాళ్ళు మిగతా ప్రొడక్ట్స్ వేరే వేరే వెతుక్కుంటూ ఉన్నారు. బట్ అదే కస్టమర్కి మీరు ఇతర ప్రొడక్ట్స్ గురించి చెప్తే బ్లైండ్గా తీసుకునేటువంటి కస్టమర్స్ చాలా ఉన్నారు. ఎందుకంటే అటామిక్ క్వాలిటీకి ఫ్లాట్ అయినటువంటి కస్టమర్స్ ఈరోజు మీరు ఏ ప్రోడక్ట్ ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇక్కడ మీరు చేసేటువంటి మిస్టేక్ ఏంటి, కామన్ మిస్టేక్ అంటే, ఒకసారి ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి ఆయనని దాంతోటే స్టాప్ చేస్తూ ఉన్నాము, ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈయనకు ఆల్రెడీ అయిపోయింది అని చెప్పేసి. బట్ ఇక్కడ అదే కస్టమర్ నుంచి మీరు ఇతర ప్రొడక్ట్స్ను కూడా ఇవ్వచ్చు, అదే కస్టమర్ నుంచి ఎక్స్ట్రా బిజినెస్ తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విస్మరిస్తూ ఉన్నారు. సో దానికోసం క్రాస్ సెల్లింగ్ అంటే సేమ్ కస్టమర్కి ఇంకొక ప్రోడక్ట్ని మీరు అటాచ్ చేస్తూ ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు షేర్ చేస్తాను. రీసెంట్గా లాస్ట్ వీక్ కర్నూల్ ఎడ్యుకేషన్ సెంటర్లో మేము ఒక మీటింగ్ చేశాం. సో ఆ మీటింగ్లో జనరల్ డిస్కషన్స్లో అంతకుముందు కూడా మాట్లాడుతూనే ఉన్నాం, రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం. సో ఆ మీటింగ్లో మేము ఒక కొత్త ప్రోడక్ట్ని, అంటే ఆల్రెడీ అటామీలో ఉంది, గతంలో దాని గురించి కూడా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ విషయంలో మన లిస్ట్ తెలుసు, బట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కే బ్యూటీ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి ఆ రోజు అక్కడ సో విద్యాకుమార్ గారు, ఇక్కడ కర్నూలు ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రతిమ గారికి చూపించి లైవ్గా ఇన్స్టెంట్గా దాని యొక్క రిజల్ట్స్ చూపించడం జరిగింది. సో ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్, మనకున్నటువంటి మెంబర్, సేల్స్ మాస్టర్ కూడా, బట్ ఆ ప్రోడక్ట్ని గతంలో ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఆ రోజు ఆ ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెంట్ రిజల్ట్స్ చూసి సో ఫ్లాట్ అయ్యారు. అంటే ఇమ్మీడియట్లీ దాని ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చాలా ఎక్కువ ప్రొడక్ట్ రేంజ్లో కొన్నిసార్లు మనం కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ చెప్పినామేమో అనుకొని చెప్పేసి కొన్ని ఓవర్లుక్లో వదిలేస్తూ ఉంటాం. సో ఆ రోజు మేము జస్ట్ చూపించిన తర్వాత ఒక 5 సెట్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది. అంటే ఆ రిజల్ట్ని సాటిస్ఫై అయ్యి ఇంత మంచి ఎందుకంటే ఆల్రెడీ అటామీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి పర్సన్, సో దాంట్లో ఇలాంటి ప్రోడక్ట్ కూడా ఉందా అనేటువంటి దాంతో చాలా దాన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ మీరు కూడా చేయవలసింది సేల్స్లో ఏంటి అంటే, సేల్స్ ఒకేసారి మీకు చాలా ఎక్కువ రావండి, ఒక ప్రోడక్ట్ తోటే మొదలవుతుంది. ఈరోజు అటామీలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎంట్రీ అనేది 1-2 ప్రొడక్ట్స్ తోటే మొదలవుతుంది. బట్ ఆ ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి చూడడానికి ఒక ఎంట్రీ ప్రోడక్ట్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత
ఆ ప్రోడక్ట్ని సాటిస్ఫై అయినటువంటి వాళ్ళకి మిగతా ప్రొడక్ట్స్ని చెప్తున్నాం. బట్ ఇక్కడ మీరు చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ తోటే అక్కడ కస్టమర్ని ఆపేస్తున్నారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి గతంలో మీరు పేస్ట్ ఇచ్చారు. అదే 100 మందికి ఇంకా ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటే బయట కొత్త వాళ్ళని ఒక 100 మందిని టార్గెట్ చేసే బదులు ఈ 100 మందికి ఇంకొక కొత్త ప్రోడక్ట్ని యాడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దీన్ని సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై కాలేదు అంటే లీవ్ ఇట్. మేబీ ఇంకొకటి చెప్పినా సరే వాళ్ళు వినొచ్చు, లేదంటే నేనంత సాటిస్ఫై కాలేదు అని చెప్పొచ్చు. సో ఇచ్చి దాన్ని నచ్చినటువంటి వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా కంపెనీస్ లాగా అటామీ ఒకటే ప్రోడక్ట్ తోటి 2 ప్రొడక్ట్స్తో వర్క్ చేయట్లేదు. ఇక్కడ మన అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. కామన్గా యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ని ఫాలో అప్ చేస్తూ మనం కస్టమర్కి చెప్పుకుంటూ పోతే చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ దీని యొక్క మెయిన్ ఏంటి, మీనింగ్ సారాంశం ఏంటి అంటే క్రాస్ సెల్లింగ్ అనేటువంటిది కేవలం ఒక అదనపు సేల్స్ కాదు. మనకిది ఆ కస్టమర్స్ తోటి రిలేషన్షిప్ పెంచేటువంటి ఒక అవకాశం. సో ఎప్పుడైతే మీరు ఈ విధమైనటువంటి ప్రాసెస్లో వెళ్తారో ఈ విలువ చూపించినప్పుడే కస్టమర్కు నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, చాలా గొప్ప ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి నమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో మీ యొక్క అమ్మకాలు కూడా పెరుగుతాయి. తర్వాత మరి అప్ సెల్లింగ్ ఏంటి? క్రాస్ సెల్లింగ్ అంటే కలిపి అమ్మడం. మరి అప్ సెల్లింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఒక కస్టమర్కి మరింత విలువ కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఆఫర్ చేయడం, లేదా ఒకే కస్టమర్స్ నుండి ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని సేల్స్ని పెంచుకునేటువంటి విధానాన్ని అప్ సెల్లింగ్ అంటే పై లెవెల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం అని చెప్పేసి చెప్పొచ్చు. మరి దీనికి అటామీలో ఉదాహరణ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక కస్టమర్కి మీరు స్పిరులినా ఇస్తున్నారు, లేదా బ్లాక్ కాఫీ ఇస్తున్నారు, మొరింగా ఇస్తున్నారు, షిలాజిత్ ఇస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి చాలా సాటిస్ఫై అయ్యారు ప్రోడక్ట్ని. సో అదే కస్టమర్కి ఒమేగా 3ని మీరు ప్రమోట్ చేయడం, ప్రోబయాటిక్స్ని ప్రమోట్ చేయడం, మిల్క్ తిస్టిల్ని ప్రమోట్ చేయడం మీరు చేయొచ్చు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఇంత బాగుంది, సో మిగతా ప్రొడక్ట్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయని చెప్పేసి వాళ్ళకే ఇంకొక ప్రోడక్ట్ని మీరు యాడ్ ఆన్ చేయడం అంటే అప్గ్రేడ్ చేయడం. లేదు ఆల్రెడీ ఒక ఒమేగా 3 యూజ్ చేస్తున్నాడు, నోని యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే వాళ్ళకి హీమోహిమ్ని ప్రమోట్ చేయడం, ఇంకొక సుపీరియర్ ప్రోడక్ట్ కూడా ఉంది, సో ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఉన్నటువంటి కస్టమర్కి స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ చేయడం. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మొబైల్ షాప్స్కి వెళ్తారు. సో మొబైల్ కొనడానికి మీ యొక్క బడ్జెట్ చెప్తారు. నేను ఒక 8,000 10,000 రూపాయల నాకు ఒక ఫోన్ కావాలి, ఒక బేసిక్ ఫోన్ సంథింగ్ కావాలి అని చెప్తారు. సో అప్పుడు మీ టార్గెట్ 10,000, బట్ షాప్ అతను మీకు ఒక 12,000 14,000 ఫోన్ చూపించేసి దీనికి దానికి కంపారిజన్స్ చెప్తా ఉంటాడు, దీనికి దానికి డిఫరెన్సెస్ చెప్తుంటాడు. దీంట్లో అయితే కెమెరా క్వాలిటీ బాగుంటుంది, దీని యొక్క మెమొరీ ఎక్కువగా ఉంటుంది, హ్యాంగ్ కాదు, మీకు ఈ ఫోన్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి జస్ట్ మీరు దీన్ని కొంచెం ఎక్కువ పే చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి చెప్తారు. సో అక్కడ మీరు ఒక మైండ్ సెట్తో వెళ్ళినటువంటి మీరు కూడా అవన్నీ చూసిన తర్వాత మీ యొక్క ఆలోచన మారుతుంది. ఎందుకు అంటే జస్ట్ ఒక 2,000 కదా డిఫరెన్స్, సో ఇన్ని ఫీచర్స్ వచ్చినప్పుడు నేను ఇది తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి మీ ఆటోమేటిక్గా మీ ఆలోచన అనేది మారి మనం రెగ్యులర్ లైఫ్లో చేసేది ఇదంతా కూడా అంటే ఈ ప్రాసెస్ అంతా మనం అక్కడ మిగతా వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు, మనం వాళ్ళ కస్టమర్స్ ఉంటాం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఇదే క్రాస్ సెల్లింగ్, ఇదే అప్ సెల్లింగ్ టెక్నిక్ని మీరు మీ బిజినెస్లో యూజ్ చేస్తే మీ సేల్స్ని మీరు మిగతా వాళ్ళతోటి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ కస్టమర్సే మిగతా వాళ్ళకి. ఈ ప్రాసెస్లో మీరు చాలా కొన్నవి ఉంటాయి ఆల్రెడీ ఇప్పటి వరకు. ఒకసారి ఆలోచించుకోండి, ఒకే కంపెనీ నుంచి ఒక ఉత్పత్తి వాడుతున్నప్పుడు ఇంకొక ఉత్పత్తిని వాడడం, లేదా అప్గ్రేడెడ్ మోడల్ ఒకసారి ఒకటి లోయర్ వర్షన్ వాడుతున్నప్పుడు ఇంకొకటి అప్గ్రేడెడ్ వర్షన్ మీరు యూజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం కామన్గా చేసేవే, ఇవన్నీ కామన్ ప్రాసెసే. బట్ ఇక్కడ వీటిని మనం ఒక ప్లాన్డ్గా యూజ్ చేసుకుంటే మన సేల్స్ని పెంచుకోవచ్చు. మరి అప్ సేలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటి అంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ బిజినెస్ యొక్క బెనిఫిట్
ఏదైతే ఉందో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అగైన్ నమ్మకం, రిలేషన్షిప్ ఇంక్రీజ్ అవుతుంది. కొత్త కస్టమర్ కోసం ఖర్చు తగ్గుతుంది. కొత్త వాళ్ళని ఎవరిని వెతకాలి? అరే ఆల్రెడీ ఒక సాటిస్ఫై అయ్యి మన ప్రొడక్ట్‌ని నచ్చి నేను వాడుతాను అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి కస్టమర్‌ని మీరు ఇంకా ఈజీగా కన్విన్స్ చేసేటువంటి అవకాశాన్ని వదిలిపెట్టి కొత్త కొత్త వాళ్లకు వెతికేటువంటి ఖర్చు కూడా మీకు తగ్గుతుంది. మరి ఎలా చేయాలి? ఈ అప్‌సేలింగ్ ఏ విధంగా చేయాలి అంటే కస్టమర్ యొక్క అవసరాలేంటి? వాళ్ళ నీడ్స్ ఏంటి అనేటువంటివి మెయిన్ మీరు అర్థం చేసుకోవాలి. సరైన సమయానికి సూచించండి. అంటే ఇక్కడ టైమింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జాక్ట్‌లీ టైంకి పోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ ఇచ్చారు. ఒక టూత్ పేస్ట్ ఇచ్చారు. టూత్ పేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రామ్ టూత్ పేస్ట్ ఇస్తే ఒక నలుగురు ఉన్నటువంటి ఇంట్లో హార్డ్లీ అది ఒక 1 మంత్ లోపే అయిపోతుంది. సో ఈ టైంలోనే మీరు కరెక్ట్‌గా వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేసి ఆ ప్రొడక్ట్‌ని చెప్తూ దాంతో పాటు ఇంకొకటి అడిషనల్‌గా యాడ్ చేయమంటారా? ఇది కూడా ఉంది ట్రై చేయండి. అది చూసారు కదా బాగుంది కదా! సో ఈ ప్రొడక్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక టైమింగే మీరు ఇచ్చేయొచ్చు. అండ్ దాని యొక్క బెనిఫిట్స్‌ని, దాని యొక్క వాల్యూస్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ప్రాక్టికల్ ఉదాహరణ చూపియండి. అంటే సో అండ్ సో పర్సన్ ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్‌కి యూజ్ చేశాడు. సో ఆయనకు చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ ఉంది అనేటువంటిది మీ యొక్క మాటలలో నమ్మకం కలిగేలాగా రియలిస్టిక్ ఎగ్జాంపుల్‌తో చెప్పండి. లేదా మీ యొక్క సెల్ఫ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, ఈ బెనిఫిట్ తీసుకున్నాను అని చెప్పండి. స్మైల్ విత్ కాన్ఫిడెన్స్‌తో ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో ఖచ్చితంగా మనకు అక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్కిన్ కేర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్‌సెల్లింగ్‌లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కస్టమర్ ఏదన్నా ఒకటి జస్ట్ ఒక ఫేస్ వాష్ తీసుకున్నాడు. ఫేస్ వాష్‌తో సాటిస్ఫై అయ్యాడు. సో సేమ్ కస్టమర్‌కి ఫేస్ వాష్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా! ఒక టోనర్ తీసుకోండి, సీరమ్ తీసుకోండి అని చెప్పేసి అదే కస్టమర్‌కి మీరు సజెస్ట్ చేయొచ్చు. లేదు హెల్త్ పరంగా ఒక హీమోహిమ్ తీసుకున్నాడు. సో హీమోహిమ్ తీసుకొని యూజ్ చేసే వాళ్ళకి సార్ మీరు ఆల్రెడీ ఒక టాప్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. బట్ ఆ హీమోహిమ్ ఇంకా బాగా పనిచేయాలంటే దాంతో పాటు ప్రోబయాటిక్‌ని యాడ్ చేసుకోండి. మీ యొక్క గట్ అబ్జార్ప్షన్ కూడా పెరుగుతుంది. నార్మల్‌గా మీరు ఒక హీమోహిమ్ తీసుకుంటే ఏదైతే పనిచేస్తుందో దానికి ప్రోబయాటిక్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల మీకు దాన్ని డబుల్, త్రిబుల్ బెనిఫిట్స్ ఇస్తుంది అనేటువంటి విషయాల్ని వాళ్ళకి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే సెలూన్స్‌లో ఒక ఫేషియల్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక మాస్క్ లేదా యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ అంటే మన దాంట్లో ఉన్నటువంటి ఇంకొక అదర్ ఆల్టర్‌నేటివ్ సర్వీస్ లేదా ప్రొడక్ట్‌ని సేమ్ కస్టమర్‌కి ప్రమోట్ చేసేటువంటి విధానమే ఈ అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్ యొక్క టెక్నిక్. సో ఏంటి ఇక్కడ టిప్స్ అని చెప్పేసి అంటే విలువ చూపించండి. వాళ్ళకు ఖర్చు గురించి కాదు, దాని యొక్క బెనిఫిట్ ఏంటి అనేటువంటిది మెయిన్ చేయండి. సేమ్ అగైన్ కస్టమర్ పైన ప్రెషర్ చేయొద్దు. ప్యాకేజ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇతర కస్టమర్ యొక్క బెనిఫిట్స్‌ని ఉదాహరణ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను పలానా ప్రాబ్లమ్ గురించి హిమోహిమ్ యూజ్ చేశాడు. సో తను చాలా అంతకుముందు ఎక్కువ ఇబ్బంది పడేవాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి తగ్గింది. గట్ ఇష్యూస్ ఉంటే ప్రోబయాటిక్స్ యూజ్ చేశాడు బాగుంది. కొలెస్ట్రాల్ ఇష్యూ ఉంటే ఒమేగా యూజ్ చేశాడు బాగుంది. ఫ్యాటీ లివర్ ఉంటే మిల్క్ టిష్యూలు వాడాడు. సో ఆయనకు 3 మంత్స్‌లో ఈ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసే విధంగా చెప్పండి. సో ముఖ్యంగా చివరగా చెప్పేది ఒకటే నేను. ప్రతి సేల్స్ కూడా ఇక్కడ ఒక చిన్న ప్రొడక్టా, పెద్ద ప్రొడక్టా అనేటువంటిది కాదు. మీకు ప్రతి సేల్స్ ఒక అవకాశమే. కస్టమర్‌కి మరింత విలువ ఇవ్వండి. మీరు కూడా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అంటే ఈరోజు ఒక ప్రీమియం కస్టమర్ ఉన్నాడు. మీరు జస్ట్ టూత్ పేస్ట్ ఆ రోజు ఆయనకు కనెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే అది చిన్న వాల్యూనే కదా అని చెప్పేసి కాదు. మీరక్కడ ఆ టూత్ పేస్ట్ అనేటువంటి ప్రొడక్ట్ అక్కడ గెలిచింది అంటే ఆ కస్టమర్స్ నుంచి హీమోహిమ్స్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అటామీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామన్‌గా యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఫస్ట్ క్రాస్ సెల్లింగ్‌కి మీరు కస్టమర్స్ కండి. మీరు యూజ్ చేయండి. నేను పలానా ప్రొడక్ట్ ఇది వాడి నచ్చి నేను కూడా ఇది వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంది అనేటువంటి విషయాన్ని మీ యొక్క కస్టమర్స్ కూడా చెప్పండి. సో నేను చెప్పేది ఒకటే ఇక్కడ ఏంటి అంటే ఫైనల్‌గా మీరు గతంలో ఇచ్చినటువంటి కస్టమర్ లిస్ట్‌నంతా కూడా తీయండి. మీ ఫోన్‌లో ఆల్రెడీ మీరు ఎవరికైతే పేస్ట్ ఇచ్చారా, బ్రష్ ఇచ్చారా, స్పిరులినా ఇచ్చారా, ఏదైనా ప్రొడక్ట్ మీరు గతంలో ఇచ్చుంటే ఆ యొక్క లిస్ట్‌ని తీయండి. ఆ ప్రొడక్ట్‌ని ఆల్రెడీ సాటిస్ఫై అయ్యి ఉన్నటువంటి వ్యక్తులకి మళ్ళీ రీకాలింగ్ చేయండి. వాళ్ళకే కాల్ చేసి మళ్ళీ పేస్ట్ కోసం మీరు ఫాలో అప్ చేస్తున్నారా? సేమ్ ప్రొడక్ట్ ఫాలో అప్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ సేమ్ ప్రొడక్ట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే చెప్పండి. ఇంకొక ప్రొడక్ట్ కొత్తగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. నేను కూడా యూజ్ చేశాను అనేటువంటి దాన్ని యాడ్ చేయండి. ఎందుకు అంటే
ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేయలే కాబట్టి ఈ టర్మినాలజీ మీరు యూజ్ చేయొచ్చు. డిటర్జెంట్ కూడా ఉంది. మీరు పేస్ట్ ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతారో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్‌ని కూడా సాటిస్ఫై అవుతారు. ఇన్ కేస్ మీరు సాటిస్ఫై కాకుండా ఉంటే ఆ ప్రోడక్ట్ నేను రిటర్న్ కూడా తీసుకుంటాను. రిటర్న్ పాలిసీ కూడా ఉంది అనేటువంటి మనం ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏదైతే చెప్తా ఉన్నామో దీన్ని యాడ్ ఆన్ చేస్తూ మీరు కస్టమర్‌తో ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సేల్స్‌లో ముందుకు పోయేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో ఇది మనకు క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ ఉన్నటువంటి కస్టమర్స్‌కి అడిషనల్ ప్రొడక్ట్స్‌ని జోడించి అడిషనల్ బిజినెస్‌ని తీసుకునేటువంటి ఒక టెక్నిక్‌ని ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇదే వీడియో మనకు యూట్యూబ్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. దయచేసి ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అందరూ కూడా వీడియోని టీమ్ 1 అటామీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇంకా మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఇంకొక 2 సార్లు ఇదే వీడియోని రిపీటెడ్‌గా వినండి. ఆటోమేటిక్‌గా మీరు దీన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ ఫర్ జాయినింగ్ టుడే. This is my side.